పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 5వ మాటను గూర్చి మనము చదివి ఈ మాట మీద మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి 4 మాటలను గూర్చి మనము ధ్యానించాము. ఇప్పుడు 5వ మాటను గూర్చి మనము ధ్యానించబోతూ ఉన్నాం. అందు నిమిత్తము యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19:28 వచనం నేను చదువుతున్నాను, గమనించాలి అని మనవి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. ప్రభువు ఈ మాటను దీవించినట్లుగా ప్రార్థనలో ప్రభు చూద్దామండి. పరలోకపు తండ్రి, చదువుకున్న ఈ లేఖన భాగాన్ని దీవించి విరిచి మాకు పంచిపెట్టుము, మాతో మాట్లాడము. ఈ మాటల ద్వారా అనేకులు విని మేలు పొందినట్లుగా సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికినటువంటి 7 మాటల విషయమై ఇప్పటికే 4 మాటలను గూర్చి ధ్యానించాము. ఇవి యూట్యూబ్లో ఉంటున్నాయి, మీరు యూట్యూబ్లో చూడవచ్చు. ఈ 5వ మాటను గూర్చి మనం చదువుతూ వచ్చాం. ఈ 5వ మాట యేసుక్రీస్తు వారు సిలువలో పలుకుతూ వచ్చినటువంటి మాట. యేసు ప్రభువారు మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. రెండవది, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందు అని చెప్పాడు. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. నాలుగవది, నేను దప్పిగొనుచున్నాను అని చెప్పాడు. ఇప్పుడు 5వది మనం చూడగలిగితే మన జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 4వ మాట, నన్నెందుకు చేయి విడిచితివన్నాడు. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను అని మాట్లాడుచూ ఉన్నాడు. ఈ మాట యేసుక్రీస్తు వారు మరి ఆయన సిలువలో పలుకుతూ వచ్చాడు. అప్పటికే యేసుక్రీస్తు వారు ఎంతో అలసిపోయి ఉన్నాడు. మరి శరీరం కూడా బలహీనపరచబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు వారు సామాన్యమైన మరి రక్త మాంసములు కలిగినటువంటి దేహములోనే సిలువలో మనకు కనబడుతున్నాడు. మనవలే యేసుక్రీస్తు వారు ఆకలిగొనినవాడు, మనవలే తిరిగి నడిచి మనవలే ఈ లోకంలో జీవించిన
యేసుక్రీస్తు వారు ఇప్పుడు సిలువలో ఉండి ఆయన దాహము గొనుచు వచ్చాడు. నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. అంటే వాస్తవముగా యేసుక్రీస్తు ప్రభువారు 7 మాటలు పలికాడు. 7 మాటలలో 3 మాటలు వెలుగులో పలుకుతూ వచ్చాడు. ఆ తర్వాత 4 మాటలు చీకటిలో పలుకుతూ వచ్చాడు. 3 మాటలు మరి మనలను గూర్చి మాట్లాడుతూ వచ్చాడు. 4 మాటలు యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఆయనను గూర్చి మాట్లాడుతూ వచ్చాడు. ప్రతి మాటలో జీవము, ప్రతి మాటలో శక్తి, ప్రతి మాటలో ప్రభావము, ప్రతి మాటలో మేలు, ప్రతి మాటలో మనం చూడగలిగితే అద్భుతమైనటువంటి మాటలు యేసుక్రీస్తు వారు పలికినాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. నేను దప్పికొనుచున్నాను అన్న మాట మనకి ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంది? ఇందులో ఉన్న అర్థం ఏంటిది? ఇందులో ఉన్నటువంటి భావం ఏంటిది అని అంటే, ఒకటి, ఆయన సంపూర్ణమైన మనుషుడు అని మనకు అర్థమవుతూ ఉంది. అదే సమయంలో ఆయన సంపూర్ణమైన దైవ కుమారుడు, దేవుని కుమారుడు అని మనకి అర్థమవుతూ ఉంటూ ఉంది. కాబట్టే మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే యేసుక్రీస్తు వారు సంపూర్ణమైనటువంటి మనుషుడుగా, సంపూర్ణమైనటువంటి మరి దేవుని కుమారుడుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని వాక్యంలో మనం ఎరుగుదము, వాస్తవమే ఆయన ఒకవైపు దేవుని కుమారుడు, ఒకవైపు మనిషి కుమారుడు. He is fully Son of God. At a time, he is fully man. ఇది మనకి ఎంతో స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. అందుకే ఆ యోహాను సువార్త 19:28లో కూడా లేఖనము నెరవేర్చు నిమిత్తమే నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు వారు లేఖనములను నెరవేర్చిన దైవసుతుడు. కీర్తన 69:21లో ప్రవచనం యొక్క నెరవేర్పు మనకు కనబడుతుంది. వారు నాకు దాహమైనప్పుడు చేదును చిరకగా నిచ్చిరి అని రాయబడింది. అలాగే 22వ కీర్తన 15వ వచనంలో కూడా ప్రవచనాలు నెరవేర్చినాడు, లేఖనాలు నెరవేర్చాడు. యోబు గ్రంథం 29:10లో యేసుక్రీస్తు వారు లేఖనములను నెరవేరుస్తూ వచ్చాడు. 137వ కీర్తన 6వ వచనములో, హెబ్రీ 4:15లో లేఖనములను నెరవేర్చినవాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారిని గూర్చి
వ్రాయబడుతూ వచ్చిన లేఖనాలు నెరవేర్చబడుతూ వచ్చాయి. అంతేకాదు క్రొత్త నిబంధనలో కూడా యోహాను సువార్త 4:14 ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ దప్పి కొనడు అని యేసు ప్రభువారు చెప్పారు. కాబట్టి యేసు ప్రభువారు ఇచ్చే నీళ్లు ఇకెన్నటికీ దప్పికి కాకుండా ఉండేటువంటివి. అందుకే యేసు క్రీస్తు ప్రభువారిని గురించి మనం చూడగలుగుతూ వస్తే, యేసు క్రీస్తు వారు మరి ఈ లోకములో దేవుని కుమారుడిగా జీవించక ముందు దైవత్వము కలిగిన వాడుగా ఉన్నాడు. మరి పాత నిబంధనలో కూడా మారాను మరి మధురంగా మార్చినటువంటి వాడు. నిర్గమాకాండం 15:23 నుంచి 25 వరకు మనకు రాయబడుతూ వచ్చింది. అలాగే నిర్గమాకాండం 20:8 బండ నుండి నీటినిచ్చిన వాడు, ప్రతి వారి అవసర అక్కర తీర్చినవాడు. మరి 2వ రాజులు 2:19 నుంచి 22 వరకు మరి నిస్సార జలమును మరి రుచి కలిగినటువంటి జలముగా మార్చినవాడు. యెషయా గ్రంథం 55:1 దప్పికొనిన వారలారా నీళ్ళ ఎదుకు రండి, దప్పిక తీర్చుకోండి అని ఎవరైతే దప్పికొని ఉన్నారో వారందరి దప్పికను తీర్చినవాడు. ఎన్నో లేఖనాలు ఉన్నాయి, ఎన్నో వాక్య భాగాలు ఉన్నాయి. అంతేకాదు మరి యోహాను సువార్త 7:37 ఆయన దప్పికిని తీర్చువాడు, ఆయన జీవజలముల ఊట. కానీ ఇప్పుడు సిలువలో దప్పికొని నేను దప్పికొనుచున్నానన్నారు. కానీ వారు ఆ చేదు చిరకను ఆయనకి ఇస్తూ వచ్చారు. కానీ ఆ చేదు చిరక అది త్రాగితే ఆయనకున్న బాధ అది కొంత లేకుండా ఉంటుంది అని వారు ప్రయత్నించారు. కానీ యేసుక్రీస్తు వారు బాధను అనుభవించి లేఖనాలను నెరవేర్చి తండ్రి చిత్తమును నెరవేర్చి దేవుని సంకల్పమును నెరవేర్చి యేసుక్రీస్తు వారు సజీవుడు అని రుజువుపరచబడేదానికి శరీరములో బాధను, శిక్షను, నొప్పిని, వేదనను నీ కొరకు నా కొరకు అనుభవించి ఆ సిలువలో యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడిగా నేను దప్పికొనుచున్నానన్నాడు. దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు వారు ఆయన కొనినటువంటి దప్పిక అది ఆత్మల కొరకైన దప్పిక, నశించిపోయే ఆత్మల కొరకైన దప్పిక. శరీరములో బలహీనుడిగా ఉన్నప్పటికీ ఆత్మలో శక్తి గలవాడుగా, ఆత్మలో బలము గలవాడుగా, ఆత్మలో తల వంచనివాడుగా, ఆత్మలో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా, ప్రపంచములో కల్లా ఒక్క యేసుక్రీస్తు వారే ఆత్మల భారము కలిగిన వాడని, నశించి
పోతున్న వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు అని యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని దర్శించి రక్షించి ఎట్లు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఆ సిలువలో. ప్రియ స్నేహితుడా, యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో నేను దప్పిగొనుచున్నానన్నటువంటి శక్తితో కూడిన మాట, బలముతో కూడిన మాట మరి పలుకుటలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, రక్షణ లేనటువంటి వారు మరణించకూడదని, చనిపోకూడదని, వారి ఆత్మల రక్షణ కొరకు దప్పిక గొనిన వాడుగా యేసుక్రీస్తు వారు సిలువలో నిన్ను రక్షించటానికే నీ ఆత్మను నిత్య నరకము నుండి నిత్య రాజ్యానికి, పరలోకానికి, ఆ మోక్షానికి నిన్ను తీసుకొని వెళ్ళటానికే యేసుక్రీస్తు వారు ఆత్మల దాహము కలిగిన వాడై ఆ మాట పలుకుచూ వచ్చాడు. ఎందుకంటే ప్రియ స్నేహితుడా, సహోదరి, నీ జన్మ కర్మ పాపమును బట్టి పాపములోని చనిపోతే నిత్యమైన శిక్ష నరకముందని గుర్తించి నిన్ను రక్షించి పరలోకము చేర్చి పరలోకములో దేవుని రాజ్యములో దేవునితో సదాకాలం ఉండాలని ఇష్టపడి యేసుక్రీస్తు వారు నీ ఆత్మను రక్షించుట కొరకే ఈ మాట నీ కొరకే పలికాడు. యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో చోటిచ్చి హృదయాన్ని తెరిచి యేసు ప్రభు నా హృదయంలోనికి రమ్మని అడిగితే ఉచితముగా ఈ రక్షణ, ఈ నెమ్మది, ఈ సమాధానం, ఈ సంతోషం, ఆనందం ప్రభు నీకు ఇస్తాడు. సూక్ష్మలో మోక్షం నీ కొరక ఈ మాటను పలుకుతూ వచ్చాడు. 5వ మాట, ఇందులో కృప ఉంది. కృపచేత నిన్ను రక్షించడానికే ఈ యొక్క మాటను పలుకుతూ వచ్చాడు. నువ్వు రక్షించబడితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఈ లోకములో దేవుని కొరకు జీవించు. రక్షించబడిన తర్వాత నీకుండవలసిన ఆ దాహం, యేసుక్రీస్తు ప్రభువారికి ఆత్మల దాహం ఉంది. అనేకులను రక్షించడానికే ఈ మాట పలికాడు. ఆయన చివరిలో ఈ మాట పలుకుటలోని ఉద్దేశం ఏంటంటే, ఏ ఒక్కరు నశించిపోకూడదని. ప్రియ స్నేహితుడా, రక్షించబడ్డావా? మారు మనసు పొందావా? పాపాన్ని విడిచిపెట్టావా? యేసు ప్రభు వైపు తిరిగేవా? మనశ్శాంతి, నెమ్మదిని కలిగి ఉన్నావా? ఒకవేళ అలా కలిగి ఉంటే ధన్యుడివే. రక్షించబడితే మంచిదే. లేనట్లయితే ఇప్పుడే తీర్మానం చేసుకో. అది నీ జీవితానికి ఎంత మేలు, ఆశీర్వాదం. రక్షించబడిన నీకు ఏ దప్పికుండాలి అని అంటే, నేను ప్రభుని ఆరాధించాలన్న దప్పిక, ఆత్మల రక్షణ కొరకైన దప్పిక, మరి ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకొని రావాలన్నటువంటి క్రియలతో కూడిన జీవితం. అంతేకాదు, ప్రార్థన కొరకైన దప్పిక, పరిచర్య కొరకైనటువంటి దప్పిక జీవితంలో కలిగి ఉండాల. రక్షించబడిన నీ జీవితంలో, మారు మనసు పొందిన నీ జీవితంలో దేవుని ఆరాధించడానికి దప్పిక కలిగి, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, దేవుని కొనియాడే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, దేవుని వెంబడించే విషయంలో నీవు దప్పిక కలిగి దేవుని సేవించాలి. అట్టి తృష్ణ నీవు కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు.
అట్టి వారికే దేవుని రాజ్యం, అట్టి దప్పిక, అట్టి ఆశ కలిగి నీవు నేను జీవించినట్లు ప్రభు నీకు, నాకు, మనకి సహాయం చేయనుగాక. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. ఇట్టి దప్పిక కలిగి రక్షించబడిన తర్వాత ప్రభు కొరకు ప్రాణార్పణముగా పోయబడి ప్రభు మహిమ కొరకు జీవించాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అలాగ ప్రభు సహాయపడునుగాక. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మానవ దుబాటులతో ప్రకటించబడిన మీ వాక్యానికి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకున్నాండి. విన్నవారిలో విశ్వాసం కలిగించిన, రక్షణ లేని వారిని దర్శించి రక్షించము. రక్షించబడిన వారు మీ కొరకైనటువంటి ఆత్మల కొరకైన దప్పిక కలిగి ప్రాణార్పణముగా పోయబడి ముందుకు సాగటానికి కృపనిమ్మని, ఆత్మీయంగా బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.